వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఒకరు పనిచేస్తున్నారు. కానీ ఆ పార్టీని అధికారంలోకి రానివ్వమంటున్నారు ఇంకొకరు. ఆయన ఎవరు? తమ పార్టీని గెలవనీయమని చెప్పడానికి. ప్రజలు మా వెంటే ఉన్నారు అనేది ఆ పార్టీ అధినేత ధీమా. మీరు అలాంటి ఆశలేం పెట్టుకోకండి, అవేం జరగమంటున్నారు మరో పార్టీ అధినేత. ఇంకో 15 ఏళ్ళ అధికారం మాదే అని సవాల్ చేసి మరీ చెప్తున్నారు. ఇంతకీ అధికారం కోసం ఆరాటపడే ఆ పార్టీ ఏది? వాళ్ళ ఆశలు నెరవేరవు అంటున్న మరో పార్టీ అధినేత ఎవరు? ఇంతకు ఆ రెండు పార్టీల అధినేతలకు మధ్య ఎందుకంత రాజకీయ వైరం? లెట్స్ వాచ్. రాష్ట్రంలో 2029లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే అధికారమే పరమావధిగా అధికార ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం వైసీపీ ఓవైపు ఒంటరి పోరాటం చేస్తుంటే, కూటమి తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకుంటున్నాయి. వైసీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్ శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగేందుకు తన వంతుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించింది. కూటమి పార్టీలో వైసీపీకి టీడీపీ ప్రధాన రాజకీయ శత్రువైతే, జనసేనని కూడా ఆ పార్టీ నేతలు రాజకీయ విరోధిగానే మొదటి నుంచి భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ రెండు పార్టీల అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ రాజోల నియోజకవర్గంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 2029లో అధికారంలోకి వస్తామని కలలు కంటున్న వైసీపీ బ్యాచ్ కి రాజోలు గడ్డ నుంచి ఒకటే చెబుతున్నా అంటూ మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకోవద్దని, మరో 15 ఏళ్లు కూటమిది అధికారమని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రాజుల గడ్డ నుంచి వైసీపీకి హెచ్చరికలు చేయడం వెనుక రీజన్ లేకపోలేదు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచింది. అది కూడా రాజోల నియోజకవర్గం నుంచి జనసేన తరఫున రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గత 5 ఏళ్లు జనసేన పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇది కూడా వైసీపీని ఓడించాలని పవన్ కళ్యాణ్ గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణమని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన కామెంట్స్ గతంలో కూడా చేశారు. ఈ వ్యాఖ్యలకు అటు జగన్ కూడా అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు. వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎవరని జగన్ ప్రశ్నించారు. ఏ పార్టీకి అధికారం ఇవ్వాలో నిర్ణయించేది ప్రజలని చెప్పారు జగన్. అంతేకాదు, కూటమి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అధికారం వైసీపీదే అంటూ ధీమాగా ఉన్నారు జగన్. వైసీపీ, జనసేన ఆవిర్భావం నుంచి జగన్, పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది. 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీకి మద్దతునిచ్చారు. అప్పటి నుంచి జగన్ జనసేన అధినేతను తన రాజకీయ శత్రువుగానే భావిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ఈ ఇద్దరి మధ్య సయోధ్యకు కొందరు నేతలు ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి పవన్ 2 చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల చేతిలో ఓటమి చెందారు. అప్పటి నుంచి పవన్ ని మరింత బలహీనపరిచే ప్రయత్నం చేసింది వైసీపీ. దీంతో పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆ ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో కార్నర్ చేశారు. ఒక దశలో రెండు పార్టీల నేతల మధ్య విమర్శలు రాజకీయ పరిధి దాటి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. దీంతో జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి దింపే వరకు పోరాటం చేస్తానని శపథం చేసిన పవన్ ఆ మాట నిలబెట్టుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి పవన్ కళ్యాణ్ కూడా ప్రధాన కారణమని ఫ్యాన్ పార్టీ నేతలు స్వయంగా అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా దూకుడు పెంచారు. అవకాశం దొరికినప్పుడల్లా జగన్పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. జగన్కి ప్రతిపక్ష హోదాపై అప్పట్లో పవన్ తీవ్ర విమర్శలు చేశారు. దానికి జగన్ ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ పవన్పై చేసిన విమర్శలు సంచలనానికి దారితీసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్, తిరుమల లడ్డు కల్తీ, వైసీపీ నేతల భూదోపిడీ వంటి అనేక విషయాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ కూడా కూటమి ప్రభుత్వంతో పాటు ఆ ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తోంది. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటున్న వైసీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నేతల సంగతి చూస్తామంటూ నేరుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి వైసీపీ నేతలు కూడా విజయం తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటి ఆశలు పెట్టుకోవద్దని ఫ్యాన్ పార్టీ నేతలకు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన విమర్శలపై
ఇప్పుడు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో అనేది చూడాలి. పవన్ కళ్యాణ్పై గతంలో అనవసర విమర్శల వల్ల వైసీపీకి నష్టం జరిగింది అనేది ఆ పార్టీ నేతల వాదన. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీపై విమర్శలు చేసి ఇప్పుడు ఆ పార్టీ విజయానికి తామే కారణమయ్యామని వైసీపీ నేతల అంతర్గత సంభాషణలో చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ని రాజకీయంగా విమర్శించడం కన్నా చంద్రబాబు లక్ష్యంగానే రాజకీయం చేయడం మేలు అనేది పార్టీలోని చాలా మంది నేతల అభిప్రాయం.